ఇదిగో చింత చెట్టు, చింత చిగురు తెంపడానికి వచ్చాను. చింత చిగురు తెంపి వట్టి చేపలు అంటే మెత్తళ్ళ కూర వండి వీడియో చేస్తున్నానండి. వండి పెడతా ఈరోజు. తెంపుతున్నా చూడండి. ఎక్కువగా లేదు, కనిపించదు సాయంత్రం పూట. ఉన్నంతలో కొంచెం వండడం. మా బజార్లో ఇదొక్కటే చెట్టు ఉంది. అందరు తెంపుకెళ్ళారు, నేనే లాస్ట్కి వచ్చా. మెత్తలు చింత చిగురు కూర చేద్దాం ఈరోజు. మెత్తలను ఈకలు, తోక, తలకాయలు తీసి మంచిగా రెడీ చేసి పెట్టాను వేయించడానికి. ఇప్పుడు వేయించుదాం. ఈరోజు మెత్తల కూర చేద్దాం. చింత చిగురుతో. ఇవి మంచిగా వేగిపోయాయి. వేయించిన తర్వాత శుభ్రంగా వీటిని కడగాలి. ఎందుకంటే ఇందులో సన్నటి ఉసుక ఉంటుంది, సముద్రం నుంచి వస్తాయి కదా, అవి పోయే విధంగా. నూనె ఖచ్చితంగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే వట్టి చేపల కూర కాబట్టి. నూనె కాగింది. ఇప్పుడు వట్టి చేపలు ఖచ్చితంగా వేయించుకోవాలి, ఎందుకంటే ఈ వట్టి చేపల్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. మనం తిన్నప్పుడు నోరు వాసన రావడం కానీ అలాంటివి ఉండకుండా మంచిగా ఎర్రగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. మంచిగా వేగాయి. ఇప్పుడు తీద్దాం వీటిని. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు పోపు చేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసి పసుపు కొద్దిగా వేద్దాం. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి, చింత చిగురు నిన్న సాయంత్రం వెళ్ళి నేనే స్వయంగా తెంపుకొచ్చాను. దీన్ని ఇప్పుడు ఇలా వేయడం కాదు, దీన్ని మెత్తగా చేయాలి, ఇలా పిసకాలన్నమాట. దీన్నంతా ఇలా మెత్తగా చేసి అప్పుడు కూరలో వేయాలి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు మనము చింత చిగురు వేద్దాం. చింత చిగురు ఇలా చేశాను నేను మెత్తగా. చింత చిగురు మొత్తం వేసాను. మంచిగా చింత చిగురు వేగిన తర్వాత కారం వేద్దాం. చింత చిగురు మంచిగా వేగింది. కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది. కారం వేసాను. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, కారం వాసన వస్తుంది లేకపోతే. మంచిగా చింత చిగురు కారం మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోద్దాం. తగినంత ఉప్పు వేద్దాం. మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము మెత్తల చేపలు వేయించి పెట్టుకున్నవి వేసేద్దాం. వీటిని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 సార్లు మనం వేయించాము. వాటర్లో కూడా నాని మెత్తబడి ఉడికే ఉన్నాయి ఆల్రెడీగా. చింత చిగురు వట్టి చేపల కూర మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇట్లనే వేసుకోండి ఫ్రెండ్స్.